బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి క్యాంప్ కార్యాలయం ఎదుట రైతులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. యూరియాకు టోకెన్లు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామని రైతులు ఆందోళన కొనసాగించారు. దీంతో రైతులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకున్నా ఆగకుండా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉద్దేశపూర్వకంగా రాజకీయం ఇటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అయితే యూరియా కోసం అక్కడ రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. సో ప్రజెంట్ అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? రైతులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? గత కొన్ని రోజులుగా యూరియా కష్టాలు అయితే తీవ్రతరం అవుతున్నాయి. ఈ రోజు కూడా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో యూరియా కోసం ఈ తెల్లవారుజాము నుంచే రైతులందరూ కూడా చెప్పులు, పాస్బుక్లు అటువంటివి క్యూలో పెట్టి వాళ్ళు లైన్ లో ఉండగా సరిపడ యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులందరూ కూడా అక్కడనే ఉండి ధర్నా చేసే ప్రయత్నం చేశారు. వారిని చెరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడి నుంచి నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా యూరియా అందించాలి, ఈ సమయంలో యూరియా మేము వేసుకున్న పంటలు వేస్ట్ అవుతాయి, మేము అప్పుల్లో కూరుకపోతామని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా గత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి నిత్యం రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా సరే సూర్యుడు సమయానికి రాకపోవడంతో రైతన్నలు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. పంటలన్నీ కూడా ఈ సమయంలో యూరియా వేస్తేనే చేతికొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకొద్ది రోజుల్లో అంటే పంట పెద్ద ఎదిగిన తర్వాత యూరియా ఇస్తే కూడా లాభం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని గత నెల రోజులుగా రైతుల ఉసురు పోసుకుంటున్నారు ప్రభుత్వం అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో యూరియా కనుక అందిస్తేనే మా పంటలు దక్కుతాయి, లేకపోతే మేము రోడ్డున పడాల్సిన పరిస్థితి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ అటు ప్రభుత్వానికి తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులందరినీ కూడా సంధాయించి అక్కడ నుంచి పంపివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి. అలాగే రాజు, మరి రైతులు అడిగిన క్వశ్చన్స్ కి అక్కడ అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? అంటే యూరియా కొరత అనేది ఎప్పటిలోగా ఈ సమస్య పరిష్కరించే అవకాశం ఉంది? యూరియా కొరతకు సంబంధించి అటు వ్యవసాయాధికారులు స్పష్టమైన అవగాహన లేదు. అదేవిధంగా ప్రభుత్వం వల్ల అది కొంత కొరత ఉన్న కారణంగా అటు జిల్లా కలెక్టర్ మాత్రం సరిపడ యూరియా ఉన్నదని చెప్తున్నప్పటికీ ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రహ కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ షాప్లలో కావచ్చు, యూరియా అక్కడ అవసరం ఉన్న గాడికి రాకుండా తక్కువ ఒకటే లారీ ప్రతిరోజు ఒక లారీ వస్తుండటంతో రైతులకు ఎక్కడ కూడా యూరియా సరిపోతులేదు. అయితే అటు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు, అటు వ్యవసాయాధికారుల దగ్గర సరైన సమాధానం లేకపోవడంతో ఈ కోపమంతా కూడా పోలీసు మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వ అధికారులు సరైన సమాధానం చెప్తే కొద్దిగా రైతన్న శాంతించే అవకాశం ఉంటుంది, కానీ అటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ రైతన్నలకు ఎప్పుడు యూరియా అందిస్తామనే విషయము అటు వ్యవసాయ అధికారులు స్పష్టం చేయకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి నెలకొన్నది, దాపురించింది. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులన్నా కనీసం ఎప్పటిలోగా యూరియా వస్తుంది, వీళ్ళు ఎప్పటిలోగా రావాలని చెప్పే పరిస్థితి లేదు. అందుకు కారణంగానే ఈ రోజు అటు పోలీసుల నుంచి కానీ ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పష్టత రాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నది. ఖచ్చితంగా 2 రోజుల్లో 3 రోజుల్లో యూరియా అందించాలని చెప్పి డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా రైతన్నలు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి అక్కడ చెప్పులు తర్వాత పాస్బుక్లు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ప్రతిరోజు ఒక 100 మందికా లేకపోతే 150 మందికా 200 మందికా
చీటీలు ఇచ్చి ఆ చీటీల ప్రకారం ఇస్తే కొంత సమయం వేస్ట్ కాదు, తద్వారా వాళ్ళు కొంత వాళ్ళ చేను సమయం పనులు చేసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు ఉదయం 3 గంటలకు వచ్చి సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మా పనులన్నీ ఖరాబ్ అవుతున్నాయి, కూలీనాలు చేసుకునే బతుకులు మాయి. కాబట్టి ప్రభుత్వము మా పైన ఇంతటి కక్ష సాధింపు అయితే చేస్తుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ అధికారుల దగ్గర మాత్రమే, అటు ప్రభుత్వ అధికారుల దగ్గర మాత్రం ఎటువంటి స్పష్టత లేకపోవడంతోనే ఈ పరిస్థితి లేకుండా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు.